అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఇరాన్పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని 10 ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది. నిఘా వ్యవస్థలు, సమాచార మార్పిడి నెట్వర్కులు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ల నిల్వ స్థావరాలు, సముద్రంలో గనులు పరవడం వంటి సామర్థ్యాలపై అమెరికా దాడులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని అమెరికా ఆరోపణ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఆయన, అవసరమైతే పూర్తిస్థాయి యుద్ధం ద్వారా ఇరాన్ను ముగించేస్తామని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్ దేశం ఇకపై ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హర్మూజ్ జలసంధిపై తన పూర్తి నియంత్రణ ఉందని మరోసారి స్పష్టం చేశారు. నియమాలు ఉల్లంఘించే నౌకల సమస్యలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండర్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాయని బెదిరించారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. కువైట్ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.